హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ స్వాతి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ ముందుగాల వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. పూజ అయిపోయేసరికి కరెక్ట్గా 6:30 ఆర్ 7 అలా పట్టిందనమాట. ఇంకా అమ్మవారి పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది. చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాలన్నీ కూడా చేశాను. అలాగే అమ్మవారికి మొదటి వాయనం అయితే ఇచ్చేసానండి. ఇంకా తర్వాత మన ఇంటి ఆడబిడ్డలు కూడా మహాలక్ష్మిగా భావించి మా పిల్లలకు కూడా ఈరోజు అయితే రెండవ వాయనం కిందకు ఇస్తున్నానమాట. సో ఇక్కడ వచ్చేసి శ్రీనిధి, అలాగే వర్షిని, ఇంకా బిందుశ్రీ. సో వీళ్ళకైతే వాయనం అయితే ఇస్తున్నాను. ప్రతిసారి ఇస్తాను, అలాగే ఈసారి కూడా ఇస్తున్నాను. పిల్లలకి ఒక సంతోషం అన్నమాట. అందరికి ఇస్తూ ఉంటే మాకు కూడా ఇస్తే బాగుండు అనే వాళ్ళ మనసులో కోరిక నెరవేర్చాలి కాబట్టి నేను వాళ్ళకు కూడా ఇస్తున్నాను. ఎవరికైనా సరే, ఎవరికైనా కొత్తగా వాళ్ళకి డెకరేషన్ చేస్తుంటే అబ్బా మాకు కూడా చేస్తే బాగుండు అనే ఆలోచన ఖచ్చితంగా పిల్లలకైతే ఉంటుంది. నా చిన్నతనంలో కూడా నేను అలాగే అనుకునేదాన్ని, అబ్బా నాకు కూడా ఇస్తే బాగుండు అనేసి. సో పిల్లల మెంటాలిటీ ఏందో మనము ఆ ఏజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మనకైతే అర్థమవుతుందన్నమాట. సో మా పిల్లలకైతే పసుపు, అలాగే కుంకుమ, ఇంకా గంధం అయితే పెట్టేశాను. అలాగే పువ్వులు కూడా ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి అమ్ములకి వర్షినికి అయితే వాయనం ఇచ్చేటప్పుడు వీడియో స్కిప్ అయింది. ఆ వీడియో అయితే మా కన్నయ్య బాగా అల్లరి చేసిండు, అందుకని నేను ఆ వీడియో పెట్టలేదు. సో అది ఇచ్చేటప్పుడు మళ్ళీ పెడతాను చూడండి. అయితే ఇక్కడ జున్నుకైతే వీడియో వచ్చిందనమాట. సో ఇక్కడైతే వాయనంలో మా జున్నుకైతే అరటిపండు, తమలపాకులు, పసుపు, కుంకుమ, అలాగే పువ్వులు, వాళ్ళకు క్లిప్ ప్యాకెట్, అలాగే రబ్బర్ బ్యాండ్ల ప్యాకెట్, అలాగే బొట్టు సీసాలు కలర్స్ ఉన్నాయన్నమాట, అదొకటి. సో ఇవన్నీ చూసిన తర్వాత పిల్లలు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ముఖంలో సంతోషం చూడాలి, నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇస్తేనమ్మ వాయనం, అలాగే వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మ వాయనం అని అనాలి. సో అలాగే అనిపించాను కూడా. పిల్లలకి ఏదైనా ఇష్టం ఉన్నది ఇస్తే వాళ్ళ సంతోషం చూడాలి, ఇంకా చెప్పలేము, లెక్క పెట్టలేమన్నమాట. వాళ్ళు నవ్వుతూ ఉంటే నిజంగా అమ్మవారే నవ్వుతూ, అమ్మవారే సంతోషపడింది అన్నట్టు నాకు అనిపించింది. అమ్ములు వాళ్ళకు ఇచ్చేటప్పుడు వీడియో స్కిప్ అయింది కాబట్టి మరొకసారి ఫోటో అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ అమ్ములకి, అలాగే వర్షినికి అయితే ఇచ్చేటప్పుడు తీశాను. ఇలాగా ఇవ్వడము, అందులోనూ వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ ఇస్తే వాళ్ళు ఇంకా ఖుషి అయిపోతారు. పిల్లలు అంటే అమ్మాయిలు లక్ష్మితో సమానం అనుకున్నాం కాబట్టి వాళ్ళు ఖుషి అయితే, వాళ్ళు సంతోషపడితే మనకు మంచి బ్లెస్సింగ్ ఉంటుందని నా నమ్మకం అన్నమాట. అందుకని ఇంత హ్యాపీగా ఉన్నాను. సో పిల్లలు కూడా నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారనమాట. ఇంకా తర్వాత పిల్లలందరూ వచ్చి నాకైతే అక్షింతలు వేసి నన్నైతే ఆశీర్వదించారు. అందులో మా పిల్లల ఫ్రెండ్ కూడా ఉందన్నమాట, డిన్ను, తన పేరు అపరంజి. తను కూడా నాకైతే బ్లెస్సింగ్ అయితే ఇచ్చింది. సో అందరితో పాటు తను కూడా అనుకోనే నేను తనతో పాటు కూడా బ్లెస్సింగ్ తీసుకున్నాను. ఇంకా వీళ్ళందరూ ఇస్తుంటే మధ్యలో మా లిటిల్ స్టార్ హీరో కూడా వచ్చి నేను కూడా అక్షింతలు వేస్తాను మమ్మీ అంటే తనతో కూడా వేపించిన. ఇంకా తర్వాత మా కన్నెగడైతే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. మా ఇంటికి ఒక్కగానొక కొడుకు, చాలా గారాబం అన్నమాట. నా కాలు మొక్కినాక వాడు కూడా మమ్మీ నేను కూడా మొక్కినా మమ్మీ అని చెప్పేసి అంటుండు. ఇంకా మొత్తానికైతే మా పిల్లలందరికీ కూడా వాయనం ఇచ్చేసిన. ఇంకా తర్వాత మా మమ్మీ కూడా వచ్చిందనమాట. మా ఇంట్లో ఏ పూజ అయినా, ఏ అకేషన్ అయినా ఖచ్చితంగా మా అమ్మని అయితే పిలుస్తాను. సో మమ్మీకి కూడా వాయనం అయితే ఇస్తున్నాను అనమాట. ఇక్కడ పసుపు, అలాగే గంధము, కుంకుమ, పువ్వులు ఇంకా అన్నీ అయితే మమ్మీకి అయితే ఇస్తున్నాను అనమాట. అయితే మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా ఇంటికి ఒక 10 నిమిషాలు తోవ, అందుకనే ప్రతిసారి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మమ్మీకి అయితే వాయనం అయితే ఇస్తున్నాను. వాయనంలో జాకెట్ పీసు, పచ్చిగుడాలు, కుంకుమ, పసుపు, గాజులు, పువ్వులు, తమలపాకులు అయితే, అలాగే అరటిపండ్లు కూడా పెట్టి మమ్మీకి అయితే వాయనం అయితే ఇచ్చేసిన. ఇక్కడ మమ్మీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకున్నాను. మా అమ్మ అయితే కాళ్ళు మొక్కకు అంటుంది. వచ్చిన ముత్తైదులు ఎవరైనా కానీ అమ్మవారితో సమానంగా భావించి వాళ్ళ కాళ్ళు అయితే మొక్కి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి. పసుబొట్టు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా చిన్న పెద్ద తేడా ఏది లేకుండా అందరూ అమ్మవారితో సమానంగా భావించాలండి. సో ఫైనల్గా అమ్మవారికి పూజ అయిపోయింది. అలాగే మా ఇంటి మహాలక్ష్మిలకు కూడా, అంటే నా బిడ్డలకు కూడా వాయనం అయితే ఇచ్చాను. అలాగే 3వ వాయనం అయితే మా అమ్మకైతే ఇచ్చానండి. చాలా చాలా హ్యాపీగా జరిగింది పూజ అంతా కూడా, వాయనాలంతా కూడా. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. సో వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఉంటానండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ టు ఆల్.
मेदिनि विश्वविनोदिनि नन्दिनी